పాటు ఈ కాన్స్టిట్యున్సీలో మీ అందరి సహాయ సహకారాలతో మహిళలు ఈ యొక్క మహాశక్తి ప్రోగ్రామ్ని ప్రతి పల్లెటూరులో కూడా తిరిగి అందరికీ చెప్పి మన గెలుపులో మీ అందరి అంటే మగవాళ్ళ సహాయ సహకారాల వల్ల వీళ్ళకి తోడ్పాటు వల్ల నేను గెలవడం జరిగింది. అందుకని మహిళలకి అవకాశం ఇచ్చాను. కాబట్టి వేరే విధంగా ఏమనుకోవచ్చు మీరు. కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు, పెద్ద రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు. అందరికి కూడా సారీ చెప్తున్నా. అట్లాగే ముందుగా ఈ యొక్క శ్రీశక్తి కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి మన డిఎస్పీ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మా ఎంఆర్ఓ గారికి, అలాగే ముఖ్యంగా మా డిపో మేనేజర్, మా గూడూరు డిపో మేనేజర్ గారు, మా వాకా డిపో మేనేజర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి, నాయకులకి, మా సిఏలకి, రూరల్ సిఏ గారికి, మా టౌన్ సిఏ గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పత్రికా మిత్రులకు, మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషదగ్గ దినం, ఆగస్టు 15. ఈరోజే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పుడే 4 గంటలకి ప్రారంభించారు. మహిళలందరూ కూడా 5 గంటల నుంచి ఫ్రీ బస్సు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి కార్యక్రమం. ఈ పాంప్లెట్ మీరు చూసుంటారు. గతంలో మా నాయకులందరూ కూడా ఇంటింటికి తిరిగాం ఈ పాంప్లెట్ తీసుకొని. అమ్మ అయ్యా మాకు ఓట్లు వేస్తే మేము ఈ సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము చేస్తామని చెప్పి తిరిగినప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అవహేళన చేశారు. వీళ్ళేందా చేసేది, వీళ్ళ వల్ల ఏమవుద్దా అని గందరగోళంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సంవత్సరం రోజుల లోపల సూపర్ 6లో 5 పథకాలని ఇంకా ఎక్స్ట్రా పథకాలని చేసేటువంటి ఘనత ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మా వాళ్ళు చెప్పినట్టు గతం నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళంటే ఎక్కువ ఇష్టం, ప్రాణం. అన్నా నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మహిళలంటే గౌరవం ఇస్తారు. మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ఈ పార్టీలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సులుంటే దాంట్లో 8,453 బస్సులు ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ శ్రీశక్తి పథకం అంటే మహిళల పేరే దీనికి పెట్టి ప్రతి నెల 162 కోట్లు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. అంటే నెలకి 162 కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ వెచ్చిస్తుందని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి మహిళలు తెలియజేస్తున్నా. అంటే ఏడాదికి 1942 కోట్లు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి వెచ్చిస్తున్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్ల చెప్తున్నానంటే ఏదైతే ఆయన ఆ రోజు చెప్పాడో అది ఖచ్చితంగా ఈరోజు చేసి చూపించేటువంటి బాధ్యతను తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ బస్సుల్లో మొత్తం 5 బస్సులు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 5 బస్సుల్లో పల్లె వెలుగు, అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీస్, ఈ 5 బస్సుల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొట్టమొదట మేము కూడా అనుకున్నది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందేమో అనుకున్నాం. కానీ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఫ్రీ బస్సు ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా పోయే విధంగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మహిళా లోకం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అప్పుడు ఇప్పుడు కానీ మహిళల కోసం కృషి చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పెట్టిన పథకాల్లో ఒకటి తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలు ఉంటే అంత డబ్బు తల్లి ఖాతాలో పడేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేశారు. అట్లాగే ఈరోజు గ్యాస్ సంవత్సరానికి నెలకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. అట్లాగే ఈరోజు శ్రీశక్తి ద్వారా మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. అంటే వచ్చినటువంటి 6 సూపర్ 6లో 3 సూపర్ 6 మహిళలకు సంబంధించినవి అని చెప్పి మేము గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం.
ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక శక్తి, ఆ శక్తి ముందు ఏ శక్తి పైన అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు ఒకటే తెలియజేస్తున్నా, మీ అందరికి కూడా ఏం చెప్పారో అది చేసి చూపించాడు కాబట్టే పులివెందుల ఎన్నికల్లో అవతల డిపాజిట్ కూడా గల్లంతిన పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం ఎవరిని నామినేషన్ వేయించరా, చింపేశారు మన నామినేషన్ పత్రాలని, కొట్టారు, పోలీసు కేసులు పెట్టారు, అక్రమంగా లోపల పెట్టారు. కానీ మనం ఎక్కడ కూడా ఎటువంటి దౌర్జన్యాలు అన్యాయాలు చేయకుండా నిజాయితీగా ఎలక్షన్ జరిపించాం. ఎలక్షన్ జరిపిస్తే సాక్షాత్తు ఆయన గడ్డ 30 సంవత్సరాలు అక్కడ ఎవరు ఓటేసిన పరిస్థితి లేదు. ఫస్ట్ టైం ఓట్లు వేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 600 చిల్లర, మనకు వచ్చిన ఓట్లు దాదాపు 7,000 చిల్లర. అంటే ఆలోచించండి, డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఆయనకు లేదు. నిజంగా ఎలక్షన్ జరిగితే ఆయన కథ అదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఒంటిమిట్టలో కూడా భయంకరమైన మెజార్టీతో మన అభ్యర్థి గెలిచిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. దానికి మనమేదో దౌర్జన్యం చేశానని చెప్పి, మనమేదో అన్యాయం చేశామని చెప్పి అక్కడ అధికారులని అందరూ కూడా ఆయన ఇష్ట ప్రకారంగా ఆడిపోసుకునేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, మనకి ఎంత అన్యాయం చేసినా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా భేషజాలు పోకుండా, ఎక్కడా కక్షాదింపు చర్యలు లేకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచారో ఆ విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నాడంటే నిజంగా అది మన నాయకుడు గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. లేదే కొన్నిసారి ఎలక్షన్స్ మనం చూసాం, స్థానిక సమస్య ఎలక్షన్స్ ఎవరన్నా ధైర్యంగా ఒకరన్నా పోటీ చేయగలిగాం, మనం పోటీ చేసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చాం. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఆ పార్టీకి బుద్ధి చెప్పిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ విధంగా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందంటే దానికి కారణం మోడీ గారి యొక్క పూర్తి సహాయ సహకారం మనకు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మోడీ గారే లేకపోతే మన పరిస్థితి వేరే విధంగా ఉన్నాం. ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో, అలాగే ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టమని చెప్పి, అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ సమస్యను తీర్చాలని చెప్పి, పారిశ్రామికంగా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి నిద్రాహారాలు మాని రాత్రి పగలు కృషి చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మనం అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా మనం చెప్పింది చేశాం. గ్రామాల్లోకి వెళ్ళండి, చెప్పింది చేసామని ధైర్యంగా చెప్పండి. చెప్పుకోకపోతే ప్రమాదం. మళ్ళీ కొన్నిసారి చెప్పుకోక మనం ప్రమాదంలో పడ్డాం. ఎన్ని చేసినా, ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించినా ఈ కాన్స్టిట్యున్సీలో మనకి దారుణంగా ఓట్లు పడిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మీరు దయచేసి అశ్రద్ధ చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి వెళ్ళండి, అంతకన్నా చేసే పని లేదు మనం. ఎందుకంటే మీరు అందరూ ఓట్లు అడిగారు, మీ అందరి దయ వల్ల ఓట్లు పడ్డాయి మనకి. ఇప్పుడు చెప్పండి, అమ్మ ఆ రోజు చెప్పాం, ఈరోజు చేశాం అని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. జనాలకైనా చెప్పకపోతే మళ్ళీ మనం ప్రమాదంలో పడతామని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఈరోజు గూడూరు మొత్తం 2 డిపోలు, ఇట్లా వాకాడ్ డిపో, వార్డ్ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నిటి కూడా ఇప్పుడే చెప్పారు డిఎం గారు. వాకాళ్ళు అయితే అన్నీ ఫ్రీ, ఒక చెన్నై బస్సు తప్ప అన్నీ ఫ్రీ. ఇక్కడ కూడా దాదాపు 49 బస్సులు ఫ్రీగా ఈరోజు మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే ఈ యొక్క బస్సుల్లో పిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, అందరూ కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం. ఇందాకే మేము చిన్న ఫంక్షన్ పోతే అక్కడ దాదాపు ఒక 20-30 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అయ్యా నా సునీలన్న, ఏం బస్సులు మాకు లేవా అని అడిగారు. నేను చెప్పి, అమ్మ మీకు కూడా బస్సులు ఫ్రీ అమ్మా అంటే వాళ్ళకి అర్థం కాల. నువ్వు నిజం చెప్పు, నా తమాషా పడుతున్నావు, నిజం తల్లి మీకు ఇచ్చారమ్మా అంటే వాళ్ళు హ్యాపీగా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారి జై అని ఒక 10 సార్లు నినాదం చేశారు. చూడండి, వాళ్ళు ఉండేటువంటి ఆ కసి పట్టుదల మనలో ఉండాలా, పార్టీ కార్యకర్తల్లో, మా నాయకుల్లో ఉండాలా. ఎందుకంటే అంత అభిమానం ఉంది పెద్ద ఆయనంటే. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళని కూడా మనం ఆలస్యంగా తీసుకోవాలా, ఊరికే చులకనగా వదలకూడదు. ఎందుకంటే వాళ్ళంత అభిమానంగా అప్పుడు పోయిన ఎలక్షన్స్ కూడా మనకు అవుటెడ్గా 90% ట్రాన్స్జెండర్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఓటేసారు. కారణం ఏంటంటే వాళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం ధైర్యంగా చెప్పాల్సిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేశాం. అలాగే అక్కడ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మన లోకేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మగవాళ్ళు దయచేసి టికెట్లు అయితే పెట్టాలా, మగవాళ్ళకి ఫీ లేదు.
గుర్తుపెట్టుకోండి. బస్సు ఎక్కేసి గమ్ముంటే కుదరదు. టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలా. ఆడవాళ్ళకి మాత్రం మీ ఐడి కార్డులు చూపించండి. అది ఏదైనా కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, ఏదైనా మీ ఐడి కార్డు ఉంటే మీ అందరికీ ఫ్రీ అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఇప్పుడే చెప్పాడు ఎంతెంత లాసో కూడా మన డిఎం గారు చెప్పారు. అయినప్పటికీ చెప్పిన మాట ప్రకారం ఏదేమైనా సరే నేను చెప్పింది చేస్తాను అనేటువంటి మాట ప్రకారం మాట కట్టుబడి విలువనిచ్చేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అలాగే జనసేన